ఇండియాలో గల్లీలో బ్యాట్ పట్టుకున్న ప్రతి కుర్రాడి కల ఒక్కటే, నీలిరంగు జెర్సీ వేసుకోవాలి, దేశం మొత్తం చూస్తుండగా ఇండియాకి వరల్డ్ కప్ తేవాలి. ఆ ఊహే రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది కదా. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? ఇది చాలా కఠినమైన నిజం బాస్. లక్షల మంది ప్రాణాలు పెట్టి ఈ రేస్లో దిగుతారు, కానీ ఆ ఫైనల్గా గ్రౌండ్లోకి వెళ్ళేది కేవలం ఆ 11 మంది మాత్రమే. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ 11 మందిలో చోటు దక్కకపోతే జీవితం, క్రికెట్ కెరీర్ అంతటితో ఎండ్ అయిపోయినట్టేనా? అస్సలు కాదు. ఆ బౌండరీ లైన్ దాటి బయటకొస్తే అక్కడ మీకు కనిపించని ఓ వేల కోట్ల సామ్రాజ్యం ఉంది. అదే క్రికెట్ కార్పొరేట్ ఎకానమీ. మీకు టీవీలో కనిపించేది కేవలం ఆటే, కానీ ఆ ఆట నడవాలంటే తెర వెనుక వేలాది మంది ప్రొఫెషనల్స్ కావాలి. ఈ వీడియోలో అసలు క్రికెటింగ్ కెరియర్స్ ఏమేమున్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఎన్ని డబ్బులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నీ చూసేద్దాం రండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాచ్ సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్ అవ్వాలన్నా అది పిచ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఆ పిచ్ ని తయారు చేసే పిచ్ క్యూరేటర్స్ కి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? అయితే వాళ్ళు ఊరికే అయిపోరు. క్యూరేటర్ కావడానికి మొహాలీలో BCCI నిర్వహించే 3 వారాల సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేసి అందులో 60% మార్కులతో పాస్ అవ్వాలి. గ్రౌండ్స్మెన్ కు నెలకు 8,000 రూపాయల నుండి 15,000 రూపాయల వరకు ఉంటుంది. కానీ BCCI జోనల్ క్యూరేటర్లకు ఏడాదికి 12 లక్షల రూపాయలు, అసిస్టెంట్ క్యూరేటర్లకు ఏడాదికి 8.4 లక్షల రూపాయల వరకు జీతం ఉంటుంది. వీళ్ళు వేలు పైకెత్తితే ఎలాంటి బ్యాట్స్మెన్ అయినా సైలెంట్ గా పెవిలియన్ చేరాల్సిందే. అంపైర్ కావాలంటే ముందుగా స్టేట్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించే లెవెల్ 1 ఎగ్జామ్స్ క్లియర్ చేసి తర్వాత BCCI లెవెల్ 2 పాస్ అవ్వాలి. ఇక శాలరీ వింటే మీకు గూస్ బంప్స్ గ్యారంటీ. టాప్ BCCI అంపైర్లకు ఒక్కో మ్యాచ్ కి 40,000 రూపాయలు, మ్యాచ్ రిఫరీలకు రోజుకు 30,000 రూపాయలు. అదే IPL లాంటి టోర్నీల్లో టాప్ అంపైర్లకు సీజన్ కే 40 లక్షల దాకా ముడుతుంది. ఒక పక్కన కూర్చుని లైవ్ స్కోర్ రాసే స్కోరర్లకు కూడా మ్యాచ్ కి 10,000 దాకా ఇస్తారు. క్రేజీ కదా. ఆటగాళ్లను ఫిట్ గా ఉంచడం వీరి బాధ్యత. BPT లేదా MPT డిగ్రీ పూర్తి చేసి స్పోర్ట్స్ ఫిజియోథెరపీలో సర్టిఫికేషన్ ఉండాలి. ఏడాదికి 3 లక్షల రూపాయల నుండి సీనియర్ లెవెల్లో 12 లక్షల రూపాయల పైనే సంపాదించవచ్చు. ప్రెషర్లో కూల్ మైండ్ సెట్ బిల్డ్ చేసేది వీరే. సైకాలజీలో మాస్టర్స్ చేసి స్పోర్ట్స్ స్పెషలైజేషన్ ఉంటే ఏడాదికి 3 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు జీతం ఉంటుంది. డైట్ చూసుకునే ఈ జాబ్ కి న్యూట్రిషన్ లో BSc/MSc చేయాలి. ప్రైవేట్ గా ప్రాక్టీస్ చేస్తే నెలకు లక్షల్లో సంపాదించవచ్చు. ఇక గ్రౌండ్ బయట కూర్చుని ల్యాప్టాప్ లతో మ్యాజిక్ చేసే వీడియో అనలిస్టులు, సిలికాన్ కోచ్ లాంటి సాఫ్ట్వేర్స్ తో ప్రత్యర్థి టీం వీక్నెస్ కనిపెట్టేది వీళ్ళే. వీరికి ఒక్క మ్యాచ్ కి 15,000 దాకా అందుతుంది. బంతి పడకముందే మ్యాచ్ రిజల్ట్ వీళ్ళ ల్యాప్టాప్ లో డిసైడ్ అవుతుందంటే నమ్మండి. ఆధునిక క్రికెట్ అంతా డేటా పైనే నడుస్తుంది. IIT మద్రాస్ లేదా NISPA లాంటి సంస్థలు అందించే క్రికెట్ అనలిటిక్స్ సర్టిఫికేషన్ కోర్సులు చేయాలి. ఊర్లలో ఆడే టాలెంటెడ్ కుర్రాలను వెతికి IPL ఫ్రాంచైజీలకు రిఫర్ చేసే జాబ్ ఇది. వీరికి సగటున నెలకు 45,000 రూపాయలు పైనే జీతం ఉంటుంది. ఇక వీటన్నింటికి బాస్, ద కింగ్ మేకర్, అదేనండి హెడ్ కోచ్. నేషనల్ క్రికెట్ అకాడమీ NCA సర్టిఫికేషన్స్, అలాగే ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంటే ఈ రేంజ్ కి వెళ్ళొచ్చు. ఇది మామూలు రేంజ్ కాదు. స్టేట్ కోచ్లకే 10 నుంచి 50 లక్షల ప్యాకేజ్ ఉంటే నేషనల్ టీమ్ హెడ్ కోచ్లకి ఏకంగా ఏటా 8 నుంచి 12 కోట్లు ముడతాయి. ఒక హై లెవెల్ కార్పొరేట్ కంపెనీ CEO లాంటి పోస్ట్ అన్నమాట. స్పోర్ట్స్ మేనేజర్, ISM, సింబయాసిస్ లాంటి ఇన్స్టిట్యూట్స్ లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ లో PGP/MBA చేయొచ్చు. వీరికి ఏడాదికి 5 నుండి 18 లక్షల ప్యాకేజీలు ఉంటాయి. జర్నలిజం మరియు బ్రాడ్కాస్టింగ్, మీకు మాట్లాడడం ఇష్టమైతే BA లేదా MA స్పోర్ట్స్ జర్నలిజం చేసి రిపోర్టర్ గా లేదా కామెంటేటర్ గా మారచ్చు. వీరు ఏడాదికి 3 లక్షల రూపాయల నుండి స్టార్ కామెంటేటర్స్ అయితే కోట్లలో సంపాదిస్తారు. నాకు ఈ ఫీల్డ్ లో ఎలాంటి ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేదు. అలాగే నేను ఏ ఇన్స్టిట్యూట్ ను లేదా కోర్సును ఇక్కడ ప్రమోట్ చేయడం లేదు. కేవలం క్రికెట్ అంటే ఇష్టం ఉన్న మన యువతకు ఇందులో ఉండే కెరీర్ ఆప్షన్స్ గురించి ఒక అవగాహన తీసుకురావాలన్నదే ఈ వీడియో ఉద్దేశ్యం. క్రికెట్ లో కెరీర్ అంటే కేవలం గ్రౌండ్ లో ఆడే 11 మందే కాదు, బయట ఉండి ఈ ఆటని నడిపించే వందలాది మంది వృత్తి నిపుణులు. ఇందులో మీ స్కిల్స్ కి ఏ జాబ్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందో కింద కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.